I'm so thankful to the Lord for bringing us here in Nellore today. ఈరోజు ఈ విధంగా మీ మధ్యకు దేవుడు మమ్మల్ని నడిపించినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And the Lord has allowed us to gather here, so we're so grateful to God for that. దేవుడు ఈ విధంగా ఈరోజు కూడుకోవడానికి అనుమతించినందుకు మేము ఎంతో ప్రభువుకి రుణస్థులుగా ఉన్నాం. See, we really believe that Daniel was living in the days of the old covenant, but he was a person having a new covenant spirit. నిజంగానే నేను నమ్మేది ఏంటంటే దానియేలు పాత నిబంధనలో జీవించిన వ్యక్తి అయినప్పటికీ తను నూతన నిబంధన ఆత్మ కలిగిన వ్యక్తి. So the spirit in the new covenant is that the least of the commandments are very important. అక్కడ నూతన నిబంధన యొక్క ఆత్మ ఏమిటి అని అంటే ఆజ్ఞల్లో చిన్నవైనవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. So the example what Brother Zach gives is this. జాక్ బ్రదర్ ఇచ్చే ఉదాహరణ ఈ విధంగా ఉంటుంది. So a woman covering her head is a very small commandment. ఒక స్త్రీ తన ముసుగు వేసుకోవడం, తలపైన తను ముసుగు వేసుకోవడం అనేది చాలా చిన్న ఆజ్ఞ. But so many churches, they say it's not important and they don't cover their head. చాలా సంఘాల్లో అది అసలు ప్రాముఖ్యమైనది కాదు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ తల మీద కనీసం ముసుగు వేసుకోరు. So they may not know the significance of a woman covering her head. వాళ్ళకి తెలియకపోవచ్చు ఒక స్త్రీ తన తలను ఏదైనా వస్త్రాన్ని పెట్టి దాచుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది వారికి తెలియకపోవచ్చు. So when a woman covers her head, ఒక స్త్రీ తన తలను ముసుగు వేసి కప్పుకున్నప్పుడు the head of the woman is man. ఆ స్త్రీ యొక్క శిరస్సు ఎవరై ఉన్నారు? తన భర్త అయిన పురుషుడు. The glory of that man should be covered, so she covers her head. ఆ పురుషుని యొక్క మహిమ అనేది కప్పబడాలి, అందుచేత స్త్రీలు ముసుగు వేసుకోవాలి. And the hair is a glory for the woman, so the glory of the woman also should be covered, so that's another reason why she covers it. ఇంకొక కారణం ఎందుకు అని అంటే స్త్రీలు ముసుగు వేసుకోవడానికి ఆ స్త్రీలకు ఆ శిరోజాలు అవి వాళ్ళకు మహిమ కనుక అవి కప్పబడాలి. So the third reason is that the angels are looking down to see whether a woman is under subjection to the authority, the husband or a father or the elders. They are looking to see whether she is under the authority, whether she submits herself to that authority. మూడో కారణం ఏమిటి అని అంటే ఒక స్త్రీ తన తలను ముసుగు వేసుకున్నప్పుడు ఆకాశంలో ఉన్న ఆ పరిశుద్ధ దూతలు నిజంగా ఈ స్త్రీ లేదా ఈ భార్య తన పురుషునికి తన యొక్క పై అధికారానికి లోబడుతుందా లేదా అనే దానికి ఒక చిహ్నంగా అది ఉంది. So as a symbol that she is submitting herself under authority, she covers her head. కనుక తన భర్తకు లేదా తన పైన ఉన్న అధికారానికి లోబడుతుంది అనే దానికి గుర్తుగా ఆవిడ ఏం చేస్తుందంటే తన తలను కప్పుకుంటుంది. So we don't insist that women should cover their head in the church. మనము సంఘంలో స్త్రీలు లేదా సిస్టర్స్ వాళ్ళ తల కప్పుకోవాలి లేదా వాళ్ళు ముసుగు వేసుకోవాలని మనం బలవంతం చేయము. But when we say that a woman, if she wants to pray loudly in the church or she wants to share in the church, at that time she should cover her head. మేమేం చెప్తామనంటే ఒకవేళ ఒక స్త్రీ ఒక సిస్టర్ కనుక సంఘంలో ప్రార్థన చేయాలి అని కనుక లేదా ఏదైనా పంచుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తన తలను కప్పుకోవాలి, ముసుగు వేసుకోవాలని మేము చెప్తాం. So we don't permit sisters to pray loudly or to share in the church if they don't cover their head. కనుక సంఘంలో ఎవరైతే సిస్టర్స్ గట్టిగా ప్రార్థన చేస్తారో లేదా వాళ్ళు ఏదైనా పంచుకోవాలనుకుని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు కనుక వాళ్ళ తలను కప్పుకోపోయినట్లయితే ముసుగు వేసుకోకపోయినట్లయితే వారిని మేము అనుమతించము. So at the time of Daniel, all the Jews, they said that eating the food which will defile you is a very small commandment, so they don't want to insist on obeying that. అయితే దానియేలు రోజుల్లో అయితే ఈ ఆహారం ఏదైతే మాంసాహారం అయితే ఏదైతే ఉందో అది చాలా చిన్న ఆజ్ఞ, దేవుడు తినొద్దన్నాడు, అది చిన్న ఆజ్ఞ, చాలా మంది పాటించలేదు. But Daniel, he took it very seriously. కానీ దానియేలు అయితే దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకున్నాడు. And his friends, they also took it seriously. దానియేలు యొక్క స్నేహితులు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. And the Lord honored them. అందును బట్టి దేవుడు వారిని ఎంతగానో ఘనపరిచాడు. But in the new covenant, the
concept of being defiled by food has been abolished. అయితే ఈ క్రొత్త నిబంధనలో ఏదైతే ఈ ఆహారాన్ని బట్టి మనం కలుషితం అవుతాం అనే ఒక ఆజ్ఞ ఉందో అది అంతరించిపోయింది. So Jesus Christ told that anything that goes into a man will not defile him. యేసుక్రీస్తు వారు చెప్పారు, మనిషి నోటి ద్వారా లోనికి వెళ్ళేది ఏది కూడా తనని అపవిత్రపరచదు. కానీ And Peter had this vision before he went to the house of Cornelius. కొర్నేలి యొక్క గృహానికి దర్శించే ముందు పేతురుకి ఈ దర్శనం వచ్చింది. That that sheet had all the food, the animals, the birds there, which was forbidden by the Jews. ఆ ఒక పెద్ద దుప్పట్లో ఏవైతే జంతువులు పక్షులు ఏవైతే నిషేధించబడినాయో అవన్నీ దేవుడు పేతురుకి చూపించాడు. And the vision he heard that eat these food. ఆ దర్శనంలో దేవుడు చెప్తాడు పేతురుకి, నువ్వు వాటిని చంపి తినమని చెప్తాడు. He said, no, I have never been defiled by it. పేతురు చెప్తాడు, లేదు నేను ఎప్పుడు కూడా ఇవి తిని అపవిత్రపరచబడలేదు, నేను తిన్నని చెప్తాడు. And the vision was that whatever God has sanctified, don't call it defiled. ఆ యొక్క దర్శనం యొక్క సాదృశ్యం ఏంటంటే దేవుడు దేనైతే పవిత్రపరిచాడో దాని అపవిత్రం అని మనం అనకూడదు. So the message was that we should not look down on anyone because of what they eat or what they don't eat. అందులో సందేశం ఏమిటి అని అంటే ఎవరైనా సరే వారు తినేదాన్ని బట్టి వారిని మనం తీర్పు తీర్చకూడదు. So when I was a little boy like this thing, I used to hear that Chinese eat frogs, snakes and all that. నేను ఈ పిల్లల వంటి వయసు ఉన్నప్పుడు నేనేం వినేవానంటే చైనాలో ఉన్న వాళ్ళందరూ కప్పల్ని బల్లుల్ని తినేవాళ్ళని చెప్పి పాముల్ని తినేవాళ్ళని చెప్పి నేను వింటూ ఉండేవాడిని. I was thinking, how abominable those people are. నేను వారిని చాలా ద్వేషించేవాడిని. ఏంటి వీళ్ళు ఇట్లాంటి తిండి తింటున్నారని చెప్పి వాళ్ళ గురించి చాలా జిగుప్సాకరమైన భావన ఉండేది నాకు. So when I grew up, I heard of Watchman. He is such a godly man among the Chinese. అయితే నేను ఎదుగుతుండగా వాచ్మెన్ వంటి ఒక మంచి దైవజనుల గురించి నేను విన్నప్పుడు చైనా దేశంలో నుంచి వచ్చిన ఆ వ్యక్తి. So we look up to people who are godly. మనం ఎటువంటి వ్యక్తుల వైపు మనం చూస్తూ ఉంటామని అంటే ఎవరైతే దైవికమైన జీవితం జీవించారో వారి వైపు మనం చూస్తాం. Not based on what they eat and don't eat. వారు ఏం తింటారనే దాన్ని బట్టి కాదు. But only one thing is that we should not eat food offered to idols. ఒకే ఒక విషయంలో నేను విభేదిస్తాను, ఏంటంటే మనము విగ్రహాలకి సమర్పించినవి ఏవి కూడా మనం తినకూడదు. So that is what Jesus Christ told in Revelation chapter 2. దీని గురించే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తారు. When Jesus Christ asked the letters to be written to the elders in Pergamum and Thyatira, పెర్గమ తయతిరా అనే సంఘాలకు లేఖలు రాయమని ప్రభు చెప్పినప్పుడు he said that don't eat food offered to idols. మరి విగ్రహాలకు సమర్పించిన ఈ బలులుగా సమర్పించిన ఈ ఆహారాన్ని మీరు భుజించకండి అని చెప్పి అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. So when you read what Paul has written about eating food in Romans chapter 14 or 1 Corinthians chapter 8 to 10, there will be a little doubt. పౌలు రోమిలకు రాసిన పత్రికలో కానీ 1 కొరింథీయుల్లో కానీ ఈ విగ్రహాలకు సమర్పించిన ఈ ఆహారం భుజించిన విషయంలో మీరు ఆ లేఖన భాగాలు చదివితే మీకు సందేహం రావచ్చు. But it becomes very clear in Revelation chapter 2, Jesus himself telling, don't eat food offered to idols. కానీ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రభువే చెప్తారు, ఈ విగ్రహాలకు సమర్పించిన ఈ బళ్ళు అర్పణలు మీరు భుజించకూడదు అని. So when Paul writes about food offered to idols, he'll say that if some unbeliever invites you to your house and you go there, don't ask whether this food has been offered to idols. పౌలు తను ఈ విగ్రహాలకు సమర్పించే అర్పణల గురించి రాసినప్పుడు ఎవరైనా అవిశ్వాసి మిమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానించినట్లయితే వాళ్ళు మీకు ఏదైనా ఆహారం మీ ముందు పెడితే మీరు వారిని అడగకండి, ఇది విగ్రహాలకు అర్పించిన అర్పణ కాదా అని మీరు అడగకండి, మీరు ప్రశ్నించకండి అని చెప్తాడు పౌలు. But when I went into a house like that, I said I will not ask, and I sat down and I was eating. నేను ఈ విధంగా ఒక అన్యుని ఇంటికి వెళ్ళి వాళ్ళు అర్పించిన ఆహారాన్ని అంతటిని నేను భుజించుతున్నప్పుడు and I said, this sweet is so tasty. ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంది. And they said, no, this is made very special because it's been offered to the idols.
ఇది చాలా రుచికరంగా ఎందుకుందంటే ఈ ఈ స్వీట్ని మేము ఈ విగ్రహానికి మేము అర్పించాము. So after that, I decided whenever I go to some place, I have a doubt, I'll ask them whether this is being offered to idols or not. ఆ తర్వాత నేను ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా, అనిల్ గృహానికి ఖచ్చితంగా నేను అడిగి తెలుసుకునేవాడిని, ఇది నిజంగా అనిల్ యొక్క దేవతలకు అర్పించిన బల అర్పణ అని. So all our neighbors know, that when they give food, sweets for Diwali or Pongal like that, they won't give us anything offered to idols. కనుక అన్యుల వాళ్ళ పండగలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా స్వీట్లు లేదంటే ఏదైనా మాకు ఇవ్వాలి అని వచ్చినప్పుడు వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు విగ్రహాలకు సమర్పించిన ఏది మేము తీసుకోమని. They know so much that when one family wanted to offer food to us, వాళ్ళకి ఎంత స్పష్టంగా తెలుసు అంటే ఒక కుటుంబం వాళ్ళు చేసుకున్న ఏదో మాకు ఇవ్వాలనుకున్నారు. The husband of that house said, no, we offered this vessel before we prepared this food, so let's not give it to them. ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంటి యజమాని చెప్పాడనంట, ఈ యొక్క పాత్ర ఏదైతే ఉందో ఈ పాత్ర మనం ఈ విగ్రహానికి మనం అర్పించాం కాబట్టి ఇందులో వండింది ఏది వారికి ఇవ్వద్దు అని చెప్పి ఆ భర్తే చెప్పాడంట. So anyway, I didn't have that as my message. All this what from Vijay shared, I thought I would share these things. ఇదంతా నా సందేశంలో భాగం కాదు, కానీ ఏదైతే విజయ్ బ్రదర్ పంచుకున్నారో అందులో నేను కొంచెం మీతో మాట్లాడాలని ఆశపడ్డాను. So what the Lord has laid on my heart is to speak today about a godly prayer life. అయితే ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన భారము ఏమిటంటే దైవికమైన ప్రార్థనా జీవితం గురించి. So whatever the Lord has taught me, I want to share with you. దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో దాన్నే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. I believe the Lord gave it to me specially for Nellore Church. నేనేం నమ్ముతున్నానంటే ఈ సందేశం దేవుడు ప్రత్యేకంగా నెల్లూరు సంఘం కోసం నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. I have never spoken like this anywhere else. ఈ విధంగా నేను వేరే ఎక్కడ కూడా నేను ఈ సందేశం మాట్లాడలేదు. So please listen carefully. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. Even the children, they should listen carefully. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. So I was born and brought up in a CSI family. కనుక నేను పుట్టి పెరిగిందంతా కూడా ఒక CSI కుటుంబంలో. I was born 4 years after my parents got married. అయితే మా 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 తల్లిదండ్రులకు వివాహం జరిగిన 4 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. They got married in 1951. వాళ్ళకు 1951లో వివాహం జరిగింది. I was born in 1955. నేను 1955వ సంవత్సరంలో నేను పుట్టాను. You know that in those days, if a woman does not get a baby within a year or two after marriage, మీకు తెలుసా ఆ రోజుల్లో ఒక స్త్రీకి పెళ్ళైన 1 సంవత్సరంలో పిల్లలు పుట్టకపోతే there'll be a shame on her, and she'll undergo a lot of ill treatment. అది ఎంతో ఆ స్త్రీకి ఎంతో అవమానకరం, తను ఎంతో తప్పుడు విధానంలో ఆవిడ పట్ల వ్యవహరిస్తూ ఉంటారు. Even now it is like that. You get married, people will expect you to have a child within a year or two. ఈ రోజుల్లో కూడా అది నిజమే. ఎందుకనంటే ఎవరికైనా వివాహం జరిగితే ఆ వివాహం జరిగిన ఆ స్త్రీకి చాలా తొందరగా పిల్లలు పుట్టాలని అందరూ ఎదురు చూస్తారు. But at least nowadays there are a lot of medical treatments available. అయితే ఈ రోజుల్లో వైద్య పరంగా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. But in those days, there were no such treatments. అయితే ఆ రోజుల్లో అటువంటి ట్రీట్మెంట్స్ ఏవి లేవు. And my mother was facing the same humiliation and ill treatment. అయితే నా తల్లి ఇటువంటి అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుంది. So according to the light she had, she fasted and prayed. అయితే అప్పుడు తనకున్న వెలుగులో తను ఉపవాసం ఉండి తను ప్రార్థన చేస్తూ ఉండేది. And I was born 4 years after the marriage. నేను 4 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. And one of the names given for me is Samuel. అయితే నాకు ఇవ్వబడిన పేరులో ఒక పేరు ఏమిటంటే సమూయేలు. See, I know many godly men and women who have led a prayer life. నాకు తెలిసిన అనేకమైన దైవజనులు వాళ్ళు ఎంతో దైవికమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. Very good prayer life. చాలా మంచి ప్రార్థనా జీవితం. In all denominations. అన్ని స్థాపన సభల్లో కూడా. But what I noticed is that in most of them, the prayer life was centered around the worldly things. నేనేం గమనించానంటే వారి ప్రార్థనా జీవితం అంతా కూడా ఈ లోక సంబంధమైన వాటికి కేంద్రంగా ఉంటుంది. See, I am not against praying for good jobs. నేనేదో మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయడం
అటువంటి ప్రార్థనకు నేను వ్యతిరేకం కాదు. or praying for conveniences, comforts, good education for children, good marriages for our children. I'm not against that. సుఖ సౌకర్యాల గురించి, పిల్లలకు మంచి విద్య రావాలని, మంచి ఉద్యోగం రావాలని, ఇటువంటి ప్రార్థనలకు నేను వ్యతిరేకం కాను. But all I'm saying is that that is not a godly prayer life, because even those who don't worship the Lord Jesus, they are also having the same prayers. కానీ నేనేం చెప్పొచ్చానంటే ఇదంతా దైవికమైన ప్రార్థనా జీవితం కాదు. ఎందుకంటే దేవుని ఎరుగని వారు కూడా ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నిజంగా ఆరాధించే వాళ్ళు ఆరాధించకపోయినా ఈ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు. But I do know that there are some godly men and women in all denominations who really have a burden for a godly life. అయితే నేను నిజంగా నమ్మేది ఏంటంటే అనేకమైన స్థాపన సంఘాల్లో నిజమైన దైవజనురాళ్ళు ఉన్నారు. వారు నిజంగా ఒక దైవికమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. So all centuries, we have seen the Lord having people like that. అన్ని శతాబ్దాల్లో కూడా అటువంటి జనులు దేవుడు ఏర్పరిచినట్లు మనం చూడగలుగుతాం. So even if you look at the life of Hannah, the mother of the prophet Samuel, అయితే మరి ప్రవక్త అయిన సమూయేలు యొక్క తల్లి అయిన హన్నా గురించి మనం ధ్యానించినప్పుడు she prayed for a son that he will be dedicated to the Lord from a small age. చాలా చిన్న వయసులోనే ప్రభువుకు సమర్పించి దేవుని కొరకు జీవించాలని తను కోరుకుంది. And she saw the backslidden condition of Israel, Eli the chief priest and his sons so backslidden. మరి అన్న ఇశ్రాయేలీల యొక్క దిగజారుడు జీవితాన్ని, ఏలి తన యొక్క పిల్లలు ఏ విధంగా దిగజారిపోయి ఉన్నారో ఈ పరిస్థితులన్నీ తను చూసిందే ఉంది. So her burden was that the Lord should have a godly person, a son who will lead Israel, and so the Lord gave the prophet Samuel. తన భారం ఏంటంటే ఇశ్రాయేలీని దైవిక మార్గంలో నడిపించే ఒక దైవజనుడు కావాలి అని కోరుకుంది. అటువంటి వ్యక్తి తన కుమారుడే ఉండాలని కోరుకుంది. So all through the centuries the Lord has kept witnesses for himself. అయితే ఈ శతాబ్దాలన్నిటిలోనూ దేవుడు తన కొరకు సాక్షుల్ని ఏర్పరచుకున్నాడు. And of those who had a godly prayer life, వారందరూ కూడా దైవికమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. So Jeremiah chapter 15 verse 1, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము Jeremiah chapter 15 verse 1, it says, "Then the Lord said to me, even though Moses and Samuel were to stand before me, my heart would not be with this people, and send them far away from my presence and let them go." ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. So we can see how God was referring to Moses and Samuel as people who could pray, and he listened to them. మనం ఇక్కడ చూడగలుగుతాం ఏ విధంగా అయితే మోషే సమూయేలు ప్రజల పక్షంగా దేవుణ్ణి ప్రార్థించేవారుగా విన్నపించుకునేవారుగా ఉన్నారు. So when Moses prayed for the children of Israel, Samuel prayed for the children of Israel, the Lord listened to them. మరి మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థించినప్పుడు, సమూయేలు ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థించినప్పుడు ప్రభువు వారి ప్రార్థనను ఆలకించాడు. But then now he was telling the people of Judah, I will not listen even if they pray. You will definitely go to Babylon as captives. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ యూదులను చూసి అటువంటి వాళ్ళు ప్రార్థన చేసినా నేను యూదులను బట్టి నేను వాళ్ళ ప్రార్థన ఆలకించనని చెప్తున్నాడు. But through the centuries the Lord had people who were devout. అయితే మరి శతాబ్దాలు జరుగుతుండగా కూడా దేవుడు ఎవరైతే ఒక భక్తి జీవితం కలిగి ఉన్నారో వారిని దేవుడు కనుగొన్నాడు. So God chose that Roman centurion Cornelius. అయితే ఈ రోమా శతాధిపతిని కొర్నేలిని దేవుడు కనుగొన్నాడు. The Lord looked at the prayer life of Cornelius. దేవుడు కొర్నేలి యొక్క ప్రార్థన జీవితాన్ని చూశాడు. And looked at the alms which he was giving to the poor. మరి ఈ బీదలకు ఏదైతే ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడో దాన్ని దేవుడు చూశాడు. And he sent Peter. పేతురుని అతని ఎద్దుకు పంపించాడు. And when Peter was just starting to speak, the Holy Spirit fell on them and baptized him in the Holy Spirit. They spoke in tongues. పేతురు మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్మ కొర్నేలి వారి ఇంటి వారి మీదకి దిగి వారిని నింపినట్లు మనం చూస్తాం. Like that, the Lord has been raising people through the centuries. ఈ విధంగా శతాబ్దాలు జరుగుతుండగా అనేక మంది
దైవజనుల్ని దేవుడు లేపుతా ఉన్నాడు. Godly missionaries who had that burden and went out to spread the gospel. మరి దైవికమైన మిషనరీలు అనేక మంది ఎవరైతే ప్రపంచంలోనికి వెళ్ళి సువార్తను వ్యాపించారో వారందరినీ దేవుడు ఎన్నుకున్నాడు, కనుగొన్నాడు. Hudson Taylor, హడ్సన్ టైలర్, సిటీ స్టడ్, ఏమీ కార్మైకల్, విలియం కేరీ, బ్రెయిన్ హైడ్, even Pandita Ramabai. పండిత రమాబాయి కూడా. So these were the people whom the Lord, backed up. ఈ మిషనరీలు అందరినీ కూడా దేవుడు ఎంతో వెనుతట్టాడు. I just want to say that it's not only, among the Protestants. ఏదో ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్కు మాత్రమే దేవుడు వెనుదన్నులుగా ఉన్నాడని కాదు. There was an Anglican priest who became a Roman Catholic priest. ఒక యాంగ్లికన్ యాజకుడు ఉన్నాడు, ఆయన కూడా He became a Roman Catholic priest. ఆయన రోమన్ క్యాథలిక్ యాజకుడిగా మారాడు. And his name is Frederick Faber. అతని పేరు ఫెడ్రిక్ ఫేబర్. He wrote the song, "My God, how wonderful thou art, thy majesty so bright." అతను ఈ పాట రచించాడు ఇంగ్లీష్లో. మై గాడ్ హౌ వండర్ఫుల్ ద వాట్, నా దేవా నువ్వెంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడవు, నీ యొక్క ప్రభావం ఎంత గొప్పది. So the last verse goes like this: Father of Jesus loves reward. ఆ చివరి చరణం ఈ విధంగా ఉంటుంది: యేసుక్రీస్తు యొక్క తండ్రి ప్రేమకు చిహ్నమా. What rapture will it be? నీ పునరుద్ధానము ఏ విధంగా ఉండబోతుంది. Prostrate before thy throne to lie. నీ యొక్క సింహాసనం ముందు నేను సాగిలిపడి నమస్కరిస్తాను. And gaze on thee. ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ఉంటాను. So this man knew God and he was concerned about the Lord's presence. ఈ వ్యక్తికి దేవుని ఎరిగి ఉన్న వ్యక్తి, తను దేవుని యొక్క సన్నిధిని, ఆయన సన్నిధి కొరకు వాంఛ కలిగిన వ్యక్తి. There was an Anglican bishop. తను ఒక యాంగ్లికన్ బిషప్, ఆయన రెజినాల్డ్ హీబర్ అనే ఒక వ్యక్తి. He came to Calcutta and then he came to Tanjavur. He died in Tanjavur, quite young. తను కలకట్టాకు వచ్చాడు, ఆ తర్వాత తంజావూరు తర్వాత ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయాడు తంజావూరు. He wrote this hymn, "Holy, holy Lord God Almighty." తను ఒక పాట రచించారు, కీర్తన రచించారు. ఆ పరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవుడా. That hymn has been translated in all languages. మరి ఆ యొక్క కీర్తన అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. So the Holy Spirit has been moving all through centuries, drawing men and women in every land and language to have a godly prayer life. పరిశుద్ధాత్మ దేవుడు అనేక శతాబ్దాలుగా దైవికమైన దైవజనులను దేవుని వైపుకు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షిస్తూనే ఉన్నాడు. So we have had our spiritual father, మనకు మన ఆత్మీయ తండ్రి ఉన్నాడు, Zach బ్రదర్. So much he spoken about a God-centered praying. మరి దేవుడు కేంద్రంగా ప్రార్థన చేయడం గురించి ఆయన ఎంతో మాట్లాడాడు. And the Lord has started a movement through Zach and Brother Ian. మరి దేవుడు జాక్ బ్రదర్ని, ఇయన్ బ్రదర్ని ఉపయోగించుకొని ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. And we have learned much about a godly prayer life. తద్వారా మనము దైవికమైన ప్రార్థనా జీవితం గురించి మనం ఎంతో నేర్చుకున్నాం. So I wanted to share what I have learned about a godly prayer life from Brother Zach Ponen. నేనేం నేర్చుకున్నానో జాక్ బ్రదర్ దగ్గర నుంచి దేవుడు కేంద్రంగా ఉండే దైవిక ప్రార్థనా జీవితం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Before I go further, I want to speak about Sadhu Sundar Singh. నేను ముందుకు వెళ్ళబోయే ముందు నేను సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Zach has a very high opinion about Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ గారి గురించి జాక్ బ్రదర్ కి చాలా ఉన్నతమైన ఆలోచన ఉంది. So one day, Sadhu Sundar Singh was supposed to speak in a meeting. ఒక రోజు సాధు సుందర్ సింగ్ గారు ఒక మీటింగ్ లో ప్రసంగించవలసి ఉంది. And he didn't come for that meeting. ఆ మీటింగ్ కి ఆయన రాలేదు. So someone went to see him. అయితే ఎవరో వెళ్ళి ఏం చేస్తున్నారు సాధు సుందర్ సింగ్ అని అతని రూమ్ కి వెళ్ళి చూడడానికి వెళ్ళారు. So when that person was going here, close by, he could hear, Sadhu Sundar Singh praying aloud. సాధు సుందర్ సింగ్ గారి రూమ్ దగ్గరికి వెళ్తూనే ఆ వ్యక్తి సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేయడం వింటూ ఉన్నాడు. So he opened the door a little bit and saw. ఆ డోర్ కొంచెం తెరిచి చూస్తున్నాడు. And Sadhu Sundar Singh was in a rapture, in praising God and worshiping God. అయితే సాధు సుందర్ సింగ్ గారు అప్పటికి దేవునితో ఎంతో సన్నిహితమైన సహవాసాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండడం చూశారు. And he was not aware of this person even opening doors, seeing him.
అయితే సాధు సుందర్ సింగ్ గారికి ఈ వ్యక్తి తలుపు తీసి చూస్తున్నాడన్న సంగతి ఆయనకి తెలియదు. So this person just saw him enjoying, he closed the door and came out. ఈ వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు నిజంగా ప్రార్థన ఎంతో ఆనందిస్తున్నాడని చెప్పి చూసి ఇంక వెళ్ళిపోయాడు. And I heard that that was the last time he missed a meeting. నేనేం విన్నానంటే సాధు సుందర్ సింగ్ గారు చివరిగా ఒక మీటింగ్ ని మిస్ అయింది అదే ఆ సందర్భంలోనే. Maybe he had some alarm clock to remind him of meetings. బహుశా ఆ తర్వాత కూడికలకు ఆయన అలారం ఉపయోగించి ఆయన అటెండ్ అయ్యేవాడే అనుకుంటున్నాను. So I want to emphasize that there have been great men of God who had a godly prayer life all through the centuries in all denominations. నేనేం నొక్కి చెప్పాలనుకుంటున్నానంటే అనేక శతాబ్దాలుగా అనేక చోట్ల దైవికమైన వ్యక్తులు దైవికమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. We are not claiming that we are better than anyone. నేనేదో మనమే అందరికన్నా ప్రత్యేకమైన వారమని నేను చెప్పట్లేదు. But I have seen a godly prayer life in Brother Zakpun and I have learned some things from that and I want to share that. నేను నిజంగా మన సహోదరుడు జాక్ బ్రదర్ జీవితంలో దైవికమైన ప్రార్థనా జీవితం గురించి నేను చూశాను, నేను నేర్చుకున్నాను, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. So 4 things which I learned from him. నేను 4 విషయాలు నేను నేర్చుకున్నాను. First thing is that prayer is a two-way communication. మొదటిది ఏమిటనంటే ప్రార్థన అనేది 2 వైపులా జరిగే సంభాషణ. A two-way communication with God. దేవునితో 2 వైపులా జరిగే సంభాషణ ఉంది ప్రార్థన. It is we talking to God అదేంటనంటే మనం దేవునితో మాట్లాడడం and God listening to us. దేవుడు మన ప్రార్థన ఆలకించడం. The second thing is God speaking to us. రెండవది ఏంటనంటే దేవుడు మనతో మాట్లాడడం and we listening to God. మనము దేవుణ్ణి ఏం మాట్లాడుతున్నాడో అది ఆలకించడం. Everyone can easily understand the first portion that we speak to God and God listens to us. ప్రతి ఒక్కరు కూడా ఈ మొదటి భాగాన్ని ఏదైతే మనం మాట్లాడుతుండగా దేవుడు ఆలకించడం దీన్ని చాలా స్పష్టంగా గ్రహిస్తారు. So they imagine, we are asking God and God is granting to us. ఏమనుకుంటారంటే మనం అడుగుతున్నాం దేవుడు మనకి ఇస్తాడు. So that's a prayer. అదొక ప్రార్థన. Even for most born again believers, that is the prayer they know. అయితే అనేకమైన తిరిగి జన్మించిన వ్యక్తులకు కూడా ప్రార్థన అంటే అదే. We ask God and God will give it to us. మనం దేవుడిని ఏదైనా అడిగితే దేవుడు మనకి ఇస్తాడు, అదే ప్రార్థన అనుకుంటారు. See, in the Old Testament people could pray to God. అయితే పాత నిబంధన గ్రంథంలో జనులు దేవునికి ప్రార్థించేవాళ్ళు. And God spoke to the people only through the prophets. అయితే దేవుడు కేవలం ప్రవక్తల ద్వారా మాత్రమే మాట్లాడేవాడు. Or through the Urim and Thummim, through the priests. లేదు అని అంటే అక్కడ ఉన్న యొక్క యాజకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. But in the new covenant, అయితే ఈ క్రొత్త నిబంధనలో we have the privilege of the Holy Spirit dwelling inside us. మనకి ఎటువంటి భాగ్యం ఉందనంటే పరిశుద్ధాత్మ మనలో నివసించే ఒక భాగ్యం కలిగి ఉన్నాం. So we can speak to the Lord, and the Lord will hear us, and the Lord will speak to us, and we can hear Him. తద్వారా మనం ప్రభుతో మాట్లాడగలుగుతాం, ప్రభు మాట్లాడుతుండగా మనం వినగలుగుతాం, అలాగే ప్రభు మాట్లాడుతూ ఉండడం మనం వినడం, ఈ రెండు జరుగుతూ ఉంటాయి. But what is important? అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? Is the kind of relationship we enjoy with the Lord. ప్రభువుతో మనము అనుభవించే ఒక సంబంధం. If you are really genuinely born again, మీరు కనుక నిజంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉంటే you will have that relationship like a father and son, or husband and wife. That kind of a close relationship you will have. మీరు ఎటువంటి సంబంధం కలిగి ఉంటారు దేవునితో అంటే ఒక తండ్రికి కుమారునికి, ఒక భార్యకి భర్తకి ఉన్న అటువంటి సంబంధాన్ని మీరు దేవునితో కలిగి ఉంటారు. I can't say that the moment I was born again I came to know that kind of a relationship. నేను నిజంగా తిరిగి జన్మించిన వెంటనే అటువంటి ఒక సంబంధంలోకి నేను వచ్చానని చెప్పలేను. I could say that no, I knew the Lord had forgiven all my sins and He is my Savior. నాకేం తెలుసనంటే నిజంగా దేవుడు నా పాపాలన్నింటినీ క్షమించాడు, ఆయన నా రక్షకుడు అని నేను తెలుసుకున్నాను. And He is my Lord. ఆయన నాకు ప్రభు. But Zach, when he was born again, he was convinced that he had that bridal relationship with the Lord. అయితే జాక్ బ్రదర్ తను రక్షించబడినప్పుడు, తను తిరిగి జన్మించినప్పుడు నిజంగా ఒక వివాహ సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడని తను గ్రహించగలిగాడు. So in the first Bible that he bought, he wrote on that Psalm 73 verse 25. అయితే తను కొనుక్కున్న మొదటి బైబిల్లో ఆయన ఈ యొక్క వచనాన్ని రాసుకున్నారు. కీర్తనలు 73:25. Psalm 73 verse 25. Whom have I in heaven but you, and I desire no one on earth as much as you. 73:25లో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు.
Just imagine a naval officer who's in his early 20s going to become the admiral. He's born again and he's taken up with this verse. మీరు ఒక్కసారి ఊహించి చూడండి, ఒక నేవల్ ఆఫీసర్, ఆయన 20ల ఆరంభంలో ఉన్నాడు. ఆయన ఈ వచనాన్ని ఆయన ఆయన ఆ అడ్మిరల్గా వెళ్ళాలనుకునే ఒక ఆశ కలిగి ఉన్న వ్యక్తి ఈ వచనం చేత పట్టబడ్డాడు. Whom have I in heaven but you, and his desire on no one on earth as much as you. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది నాకేమీ అక్కర్లేదని ఆయన ఆయన ఈ వచనంలో ఆయన లోతుగా నాటబడ్డాడు. And you know, in that page he drew a picture of a heart and put Zac Poonen, Jesus Christ. ఆ ఒక బైబిల్లో ఆయన ఒక చిత్రం ఆయన 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 గీసుకున్నాడు. ఏంటంటే అదొక హార్ట్ సింబల్. అందులో ఆయన రాసుకున్నాడు జాక్ పూనెన్ మరియు యేసుక్రీస్తు. No, I have also seen, so many places in the school, colleges, one heart and one arrow and one boy name and one girl name like that. నేను కూడా చాలా చోట్ల స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, బస్సుల్లో, ఇంకా అనేకమైన చోట్ల హార్ట్ సింబల్ మనం చూస్తాం. అందులో ఒక బాణం దూసుకుపోతుంది, అబ్బాయి పేరు అమ్మాయి పేరు మనం చూస్తాం. So here, you could see how much the Lord, Zac Poonen was loving the Lord Jesus. ఇక్కడ మనం చూడగలుగుతాం ఎంతగా జాక్ బ్రదర్ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తున్నారనే విషయం. He was convinced so much about the love of Jesus for him. ఆయన ఎంతో లోతుగా ఆయన ఒప్పించబడ్డాడు. నిజంగా దేవుడిని ఎంతో ప్రేమించాడన్న సత్యంతో ఆయన ఎంతో ఒప్పించబడ్డాడు. So he got to know the Bible very thoroughly. తద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో లోతుగా ఆయన చదివి నేర్చుకున్నాడు. So when he prayed to the Lord, it was always from the Bible the Lord will speak to him. అయితే జాక్ బ్రదర్ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా జాక్ బ్రదర్తో మాట్లాడేవారు. So once he had cheated the customs duty. ఒకసారి ఏం జరిగిందంటే ఆయన కస్టమ్స్ డ్యూటీ ఏదైతే పన్ను చెల్లించాల్సిందో ఆయన పన్ను చెల్లించలేదు. So he calculated how much he has to return. దాన్ని ఆయన లెక్క వేసుకొని నేను ఎంత తిరిగి ఇవ్వాలనే దాన్ని ఒక లెక్క వేసుకున్నారు ఆయన. And he had a doubt whether it is this amount or 20% more. అయితే అతనికి ఒక సందేహం వచ్చింది జాక్ బ్రదర్ గారికి, ఇది ఈ సంఖ్య లేదా దీని మీద 20% ఎక్కువ. And then that day the Lord, in his daily reading, అయితే ఆ రోజు అనుదిన ధ్యానంలో Leviticus chapter 6 verse 5, లేవియ కాండము 6వ అధ్యాయము 5వ వచనము, in the middle of it, it says, he shall make restitution for it in full and add to it 1/5 more. He shall give it to the one to whom it belongs on the day he presents his guilt offering. లేవియ కాండము 5వ అధ్యాయము 6 verse 5. 6వ అధ్యాయము 5వ వచనం, క్షమించండి. ఆ మూలధనమును ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. So the Lord was giving such a direct answer to him, he paid the 20% more. అయితే ఈ విధంగా చాలా స్పష్టంగా దేవుడు నువ్వు 20% కంటే ఎక్కువ నువ్వు చెల్లించాలని చెప్పి దేవుడు మాట్లాడాడు. So if you are really born again and you love the word of God and you are praying, then the Lord will also speak to you through his word. నిజంగా మీరు తిరిగి జన్మించి మీరు దేవుని ప్రేమించి ఆయన వాక్యం చదువుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాడు. You will experience, the prayer life has a two-way communication between you and God. మీరు ఈ ప్రార్థనా జీవితం అనేది ఇరువైపులా జరిగే సంభాషణ అనే దాన్ని మీరు నిజంగా అనుభవించగలుగుతారు. So everything you can ask the Lord and the Lord will give you an answer. మీరు ప్రతిదీ దేవుని అడగొచ్చు, దేవుడు మీకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. Even you were saying about how he found Sister Annie as his life partner, the Lord gave him so many words, the Lord gave her so many words, and then the Lord confirmed his will. ఏ విధంగా సిస్టర్ యానీ తన జీవిత భాగస్వామిగా ఆయన ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అనేకమైన వచనాల ద్వారా దేవుడు సహోదరునితో మాట్లాడి దాన్ని స్పష్టం చేశాడు. So from a young age, start reading the word of God and get soaked in the spirit of that word, and the Lord will, give you a godly prayer life, a two-way communication. అంచేతనే చాలా చిన్న వయసులోనే మనం దేవుని వాక్యంతో మనల్ని నింపుకోవాలి, దేవునితో ఇరువైపుల సంభాషణ జరిగే ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఆత్మీయ జీవితాన్ని, దైవికమైన ప్రార్థనా జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. Progress, may be slow. పురోగతి అనేది చాలా క్రమంగా నెమ్మదిగా ఉండవచ్చు.
initially you may not find, like so much interesting or such, but if you keep on progressing, then the Lord will increase the joy and that relationship. ఆరంభంలో పురోగతి అనేది లేదా చదవడం అనేది అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు, కానీ మీరు క్రమంగా మీరు చేస్తూ మీరు మీరు కొనసాగించినప్పుడు మీరెంతో మీరు చేసే ఆ పనిని మీరు అనుభవించగలుగుతారు, సంతోషించగలుగుతారు, మీకు అది ఎంతో మధురంగా మారుతుంది. If you keep on persevering, మీరు గనక మీరు ఓర్పుతో సహనంతో కనుక మీరు కొనసాగిస్తే 2 years, just 2 years, you look back, you will find that the progress is so much. 2 సంవత్సరాల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంతో పురోగతి చెందుతూ ఉంటారు. So that is the first thing which is very important. కనుక అది మొదటి విషయం, అది చాలా ప్రాముఖ్యమైనది. So the second thing what I learned from Zach's life is get alone with God. రెండో విషయం నేను ఏదైతే జాక్ బ్రదర్ జీవితంలో నేను చూసి నేర్చుకున్నానంటే దేవునితో ఒంటరిగా సమయం గడపడం. Matthew chapter 6 verse 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. Matthew chapter 6 verse 6. But when you pray, go into your inner room, close your door and pray to your Father who is in secret, and your Father who sees what is done in secret will reward you. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. So this is what the Lord has told us to do when we pray. కనుక ప్రభువు ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఈ యొక్క మాటలన్నీ మనకు చెప్పి ఉన్నాడు. Find a place where you are alone with God. ఒక చోటును కనుక్కోవాలి. ఏ చోట అయితే మనం ప్రభువుతో రహస్యంగా మనం సమయం గడపగలుగుతామో అటువంటి స్థలాన్ని మనం కనుక్కోవాలి. So for me, even if you are traveling in a crowded bus or waiting in a crowded area, you can open the Bible and you can be alone with God. నా వరకు అయితే జనులతో నిండి ఉన్న ఒక స్థలమైనా ఒక బస్సులో అయినా నేను గనక నా బైబిల్ తెరచి నేను చదువుతున్నట్లయితే అది నాకు ఒక ఒంటరి సమయం. It's told about Susanna Wesley. సుసన్నా వెస్లీ గారి గురించి ఈ విధంగా చెప్పబడింది. And middle of the day, మరి మధ్యాహ్నం when she is in the kitchen, మధ్యాహ్న సమయంలో తన వంటగదిలో ఉన్నప్పుడు she will take her apron and cover her face and then she'll be alone with God. మరి వంటకి ఉపయోగించుకునే ఆ వస్త్రాన్ని తన తలపైన వేసుకొని తను ప్రార్థన చేసేదంట. So get alone with God. కనుక దేవునితో ఒంటరిగా మీరు సమయం గడపాలి. Luke 10:38. లూకా సువార్త 10వ అధ్యాయము 28. Luke 10:38. Now as they were traveling along, he entered a village, and a woman named Martha welcomed him into her home. She had a sister called Mary who was seated at the Lord's feet listening to his word, but Martha was distracted with all her preparations. లూకా సువార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరుండెను. ఈమె who sat at the Lord's feet listening. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. But Martha was distracted with all her preparations. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడుతూ ఉంది. So I was challenged, like how Mary could sit in that busy house with so much of visitors and all that. She was sitting at the feet of Jesus and listening to the. నన్ను సవాలు చేసిన విషయం ఏమిటంటే ఏ విధంగా జనులతో నిండి ఉన్న ఆ ఇంటిలో, అంత బిజీగా ఉన్న ఆ ఇంట్లో ఏ విధంగా తను యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. So that is one way that in spite of the crowd around, we can be alone with God. ఇది ఒక విధం. ఎంతమంది గుంపులో మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవునితో ఒంటరిగా సమయం గడపవచ్చు. And the other thing we read in Mark chapter 1 verse 35. మరొక విషయం మనం మార్కు సువార్త 1:35లో చదువుతాం. In the early morning, while it was still dark, Jesus got up, left the house and went away to a secluded place and was praying there. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. So Jesus Christ got up early, went to a secluded place and was praying. యేసుక్రీస్తు ప్రభువారు పెందలకడనే లేచి చీకటి ఉండగానే ఇంకా ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. So what is Zach teaching now? ఇప్పుడు జాక్ బ్రదర్ ఏమి మనకి నేర్పిస్తున్నారు? When you wake up, you're alone in your bed, you can be praying to the Lord. మీరు లేస్తుండగానే, మీరు పడకలో ఉండగానే మీరు చాలా ఒంటరిగా దేవునితో సమయం గడపచ్చు. Call him Dad. మీరు ఆయన్ని నాన్న అని పిలవచ్చు. I want to be pleasing to you.
నేను నీకు ప్రీతికరంగా జీవించాలని కోరుకుంటున్నాను. Help me not to commit any sin. నేను ఏ పాపం చేయకుండా నాకు సహాయం చేయండి. Give me your grace for the day. ఈ ఈ దినమును బట్టి ప్రభువా కావలసిన కృప నాకు అనుగ్రహించండి. And you know, we read in Hebrews chapter 5 verse 7 and 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 మనం చదువుతాం. Hebrews 5, 7 and 8, it says, in the days of his flesh, he offered up both prayers and supplication with loud crying and tears to the one able to save him from death. And he was hurt because of his piety. Although he was a son, he learned obedience from the things which he suffered. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 నేను చదువుతున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. So we can find a place, if we can find a place where we can cry loudly with tears, very good, well and good. ఒకవేళ గట్టిగా అరిచి ఏడుస్తూ ప్రార్థన చేసే చోటుని మీరు కనుగొంటే అది చాలా మంచిది. But if you are not able to find a place like that, you can cry, with tears flowing from your eyes without making that noise. ఒకవేళ అటువంటి చోటు మీరు కనుక్కోకపోతే నిజంగానే మీరు ఏడుస్తూ రోదనతో మీరు మౌనంగానే ఆ ప్రార్థన చేయొచ్చు. Don't give an excuse for not praying because I can't find a place like that. ఏదో ఇటువంటి చోటు అనేది నాకు లేదు కాబట్టి నేను ప్రార్థన చేయలేదనే మీరు తప్పించుకోకూడదు. Follow Jesus Christ. మీరు యేసుక్రీస్తుని వెంబడించండి. He prayed so that he would be kept from spiritual death. ఆత్మీయ మరణం మనం పొందకుండా నిమిత్తం ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు. So when you are having some difficulty at home with the husband and wife, children, so much of lack of peace, cry out to the Lord. మరి ఇంట్లో కఠినమైన పరిస్థితులు గుండగా మీరు వెళుతున్నప్పుడు, భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా లేనప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు మీరు దేవునికి మొర్రపెట్టండి. So the first thing is to have the two-way communication with the Lord. మొదటిగా ఇరువైపులా జరిగే సంభాషణ మనం కలిగి ఉండడం. To have a bridal relationship with him. దేవునితో ఒక వివాహ సంబంధం కలిగి ఉండడం. To be soaked in the word of God and in the spirit of God. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ఆత్మలో మునిగి ఉండడం. And the second one is about getting alone with God. రెండవదిగా దేవునితో ఒక ఒంటరిగా సమయం గడిపే అనుభవం కలిగి ఉండడం. These two things I learned from Brother Zach. ఈ రెండు విషయాలు నేను సహోదరుడైన జాక్ బ్రదర్ లైఫ్ జీవితంలో నుంచి నేను నేర్చుకున్నాను. The third point which I learned from him is about how long should you pray. మూడో విషయం నేను నేర్చుకున్నానంటే మరి ఎంతసేపు నేను ప్రార్థన చేయాలి. Many people ask, how long should I pray? చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి. Some people say you pray for 1 hour a day. Some people say we pray for 7 days, like that. So many things which you hear. మనం వినే అనేకమైన విషయాలు. కొంతమంది ఏంటంటే నేను గంట సేపు ప్రార్థన చేస్తానంటారు, కొంతమంది 7 రోజులు మేము ప్రార్థన చేసాము. ఈ విధంగా మనం వింటూ ఉంటాం. So what is the answer which Brother Zach gives? అయితే జాక్ బ్రదర్ దీనికి ప్రత్యుత్తరంగా ఏం సమాధానం ఇచ్చారు? He gives it from 2 scripture passages. 2 లేఖన భాగాలు ఉపయోగించి ఆయన సమాధానం ఇచ్చారు. Everything which Brother Zach does, he will give one scripture for that. కనుక జాక్ బ్రదర్ ఏం చేసినా దానికి లేఖన భాగాన్ని ఆధారంగా చూపించి ఆయన చెప్తారు. Luke 18:1. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. Now he was telling them a parable to show that at all times they pray and not lose heart. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. So he was telling this parable to show that people should pray at all times. ఈ ఉపమానం ద్వారా దేవుడు అక్కడ ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నిత్యము జనులు ప్రార్థన చేయాలని చెప్పేసి చెప్తున్నారు. Which means 24 hours. దాని అర్థం ఏంటంటే 24 all the గంటలు time we should be praying. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. And Ephesians chapter 6 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. With all prayer and petition, pray at all times in the Spirit. With this in view, be on the alert with all perseverance and petition for all the saints. Ephesians 6:18. ఆత్మ వలన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. Petition and prayer and petition, pray at all times. ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు, సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నారు ఇక్కడ. 1 Thessalonians 5:17 also says, pray without ceasing.
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:5 17. 5వ అధ్యాయము 17లో కూడా మరి ప్రతి విషయమందు ఎడతెగక ప్రార్థన చేయుడి అని మనం చదువుతాం. Pray without ceasing. ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. So this also means you have to pray 24 hours. దీని అర్థం కూడా ఏమిటంటే 24 గంటలు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. Immediately you will say it is impossible to pray like this on the least for 24 hours. వెంటనే మీరు ఏం చెప్తారంటే ఇది నిజంగా అసాధ్యం, మోకరించి 24 గంటలు ప్రార్థన చేయడం అంటే సాధ్యమయ్యే పని కాదని చెప్తాం. So obviously the Lord did not ask us to stand on our knees and pray 24 hours. నిజంగా దేవుడు మనల్ని మోకరించి 24 గంటలు ప్రార్థన చేయమని చెప్పట్లేదు. So what is it that we do 24 hours? కానీ 24 గంటలు మనం చేసే ఒక పని ఏమిటి? Breathing. మనం ఊపిరి పీల్చుకోవడం. Even if we are sleeping, we are breathing. మనం నిద్రపోయినా కూడా మనం ఊపిరి పీలుస్తూ ఉంటాం. So what the Lord was saying is that you have the spirit of prayer like how you breathe. దేవుడు ఏం చెప్పొచ్చాడనంటే ఎటువంటి ప్రార్థన ఆత్మ మీరు కలిగి ఉండాలి అని అంటే ఏ విధంగా అయితే మనము గాలి విసురుతూ తీసుకుంటూ ఉంటామో ఆ విధంగా మనం ఒక ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. So in our subconscious mind always we are in connection with the Lord. కనుక ఎల్లప్పుడూ కూడా మన హృదయ లోతుల్లో మనం ఎప్పుడూ కూడా ప్రభువుతో మన సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. All the time we are ready to listen to the Lord and speak to him. ఎల్లప్పుడూ దేవుడు చెప్పేదానికి మనం వినే చెవి గలవారమై ఉంటాం, మనం లోబడే వారమై ఉంటాం. Our life is dependent on our breathing. మన జీవితం మనం ఊపిరి పీల్చుకునే దానిపైన ఆధారపడి ఉంటుంది. My spiritual life is dependent on my being connected with the Lord. నా ఆత్మీయ జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేను దేవునితో కలిగి ఉండే ఆ సంబంధం కేంద్రంగా ఆధారపడి ఉంటుంది. So Brother Zach was saying that this emergency service staff they carry a walkie-talkie. జాక్ బ్రదర్ ఏం చెప్పుతూ ఉండేవాళ్ళంటే మరి ఎమర్జెన్సీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ వాకీ టాకీని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. So anytime they can call or anytime they can call. తద్వారా ఏ సమయం ఉందైనా కూడా ఇటు నుంచి అటువైపు కానీ అటు నుంచి ఇటువైపు కానీ సంభాషణ ఆ మాటలు అనేవి చేరవేస్తారు. So now I got my answer for how long I should pray. ఇప్పుడు నాకు కావాల్సిన సమాధానం దొరికింది. నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి? Sometime I have to allot time for reading the Bible and pray. కొన్నిసార్లు నేను కొంత సమయము వాక్యం చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి నేను కేటాయించాలి. I always say that if I am not able to have that time, then I should not eat. నేను ఎప్పుడు కూడా ఏం నమ్ముతానంటే ఒకవేళ నాకు అటువంటి సమయం లేకపోతే నేను తినకూడదని నేను If I can find time for eating, definitely I can find time for praying and reading the word. ఒకవేళ నేను తినడానికి నేను సమయం కలిగి ఉంటే ఖచ్చితంగా నేను ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుకోవడానికి నేను సమయం కలిగి ఉండగలను. And all through the day and night I have my spirit dependent on the Lord. మరి ఈ రోజులో పగలు కానీ రాత్రి కానీ ఎల్లప్పుడూ నా ఆత్మ దేవుని యందు ఆధారపడి జీవించగలదు. So godly life, a prayer life, దైవికమైన జీవితము, ప్రార్థనా జీవితము, two-way communication with the Lord, ఇరువైపులా దేవునితో సంభాషణ జరిగే ఆ జీవితము, get alone with the Lord, దేవునితో ఒంటరిగా సమయం గడిపే ఆ అనుభవము, and be in the spirit of prayer all through the day. ఎల్లప్పుడూ ప్రార్థన ఆత్మ కలిగి ఉండే ఆ అనుభవం. The fourth point is to be praying in the spirit. నాలుగవ అంశం ఏమిటంటే ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం. I really pray that everyone gathered here will have the gift of speaking in tongues. నేను నిజంగా ఏం ప్రార్థిస్తున్నానంటే ఇక్కడ కూడుకుని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భాషల్లో మాట్లాడే వరం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. That's my prayer for everyone gathered here. ఇక్కడ కూడుకుని ఉన్న ప్రతి ఒక్కరి గురించి నా ప్రార్థన అది. To speak in tongues in private. మీ యొక్క అంతరంగ జీవితాల్లో మీరు భాషల్లో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. It is true in 1 Corinthians 12:30. అది నిజం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:30లో రాయబడినట్లుగా 1 Corinthians 12:30 it says 12:30 all do not have the gifts of healing, do they? అందరూ స్వస్థత పరచు కృపావరములు గలవారా? All do not speak with tongues, do they? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? All do not interpret, do they? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? So according to this verse, not everyone will speak in tongues. ఈ యొక్క వచనాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడితే అందరూ భాషల్లో మాట్లాడలేరు. But when I read 1 Corinthians 14:4,
అయితే 1 కొరింథీయులు 14:4లో నేను చదివినట్లయితే 1 Corinthians 14:4 it says, one who speaks in a tongue edifies himself, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని, but one who prophesies edifies the church. కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. Now I wish that you all speak in tongues, 5వ వచనంలో మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. but even more that you would prophesy, and greater is one who prophesies than one who speaks in tongues, unless he interprets, so that the church may receive edifying. కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. So 1 Corinthians 14:4, one who speaks in a tongue edifies himself. కనుక భాషల్లో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. And I wish that you all spoke in tongues. అయితే మీరందరూ కూడా భాషల్లో మాట్లాడాలని నేను కోరుకుంటున్నానని చెప్పి పౌలు చెప్తున్నారు ఇక్కడ. So Apostle Paul is saying that, see, if you speak in tongues in your private life, you will get spiritually nourished. మీరు మీ అంతరంగ జీవితంలో భాషల్లో మాట్లాడితే మీకే అది క్షేమాభివృద్ధి, మీ యొక్క ఆత్మీయ జీవితానికి అది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. You will be spiritually nourished, you will be spiritually enriched, strengthened. మీరు ఆత్మీయంగా మీరు పోషించబడతారు, మీరు శక్తి పొందుకుంటారు, మీరు ధైర్యం పొందుకుంటారు. So I say that, every one of us should keep asking God for the gift of speaking in tongues. నేనేం చెప్తానంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భాషల్లో మాట్లాడే వరం గురించి దేవుని అడగాలని నేను చెప్తాను. But if I do not receive the gift of speaking in tongues, ఒకవేళ ఆ వరం గనక రానట్లయితే I must be convinced that I asked the Lord persistently for a gift of speaking in tongues, and it's not God's will, so He didn't give me. నేను పట్టు వదలకుండా నేను అడుగుతూనే ఉన్నాను ప్రభువుని, దేవుని చిత్తం కాదు కాబట్టి ఆయన నాకు ఇవ్వలేదు అనే విషయం మనం గ్రహించాలి. So Zach has said many times that, if he goes into a sense of depression, he'll immediately speak in tongues, and he'll speak in tongues until the feeling of depression goes off. జాక్ బ్రదర్ అనేక సార్లు ఈ విషయాన్ని ఆయన మనతో పంచుకున్నారు. అదేంటంటే ఆయన ఒకవేళ నిరాశలోనికి ఎప్పుడు వెళ్ళినప్పటికీ వెంటనే ఆయన అన్య భాషల్లో మాట్లాడి ఆ నిరాశ పోయే వరకు ఆయన అన్య భాషల్లో మాట్లాడేవారు. So until you get into the spirit of thanksgiving, don't remain in any depression. కనుక కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ఆ స్థితికి వచ్చేంత వరకు మీరు నిరాశలో ఉండకూడదు. So I want to recommend for those who don't have the gift of speaking in tongues. కనుక నేను ఏది రికమెండ్ చేస్తున్నాను మీకనంటే, ఎవరికైతే అన్య భాషలో మాట్లాడే వరం లేదో, if you go into a depression, మీరు గనక నిరాశలో నిస్పృహలోకి వెళ్ళినప్పుడు start praising God. మీరు దేవుని స్తుతించడం మొదలు పెట్టండి Until that spirit of thanksgiving comes into you. ఆ కృతజ్ఞత ఆత్మ మీ యొద్దకు వచ్చినంత వరకు, మీరు పొందుకునేంత వరకు మీరు ఆ పని చేస్తుండండి, స్తుతించుకునే ఉండండి. If you are genuinely born again, baptized in the Holy Spirit, you have no excuse for being in depression. ఒకవేళ మీరు నిజంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగి మీరు నిజంగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారైతే సాకు చెప్పడానికి చోటే లేదు. So we read in Ephesians chapter 5 verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. Ephesians chapter 5 verse 18 to 20. 5వ అధ్యాయము 18 నుంచి 20. And do not get drunk with wine, for that is dissipation, but be filled with the Spirit, speaking to one another in psalms and hymns and spiritual songs, singing and making melody with your heart to the Lord, always giving thanks for all things in the name of our Lord Jesus Christ to God, even the Father. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. So the Apostle Paul is giving us a command, be filled with the Spirit. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు ఒక ఆజ్ఞనిస్తున్నాడు, మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి. And when you come together, speak to one another in psalms and hymns and spiritual songs, singing and making melody. మరి మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుడి. Spiritual songs, ఆత్మ సంబంధమైన పాటలు, not shallow songs, where you're feeling sorry for yourself. ఏదో అల్లరితో కూడిన పాటలు, ఏదో మీ నిరాశలో మీ గురించి మీరే దుఃఖించే పాటలు కాదు. Or shallow romantic songs, ఏదో
అల్లరితో కూడినవి, అందులో ఏ విధమైన భక్తి లేని పాటలు. We must sing these spiritual songs, psalms and hymns. మనము ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలి. మనము కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పాటలు మనం పాడాలి. We read in Colossians chapter 3 verse 16. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. Colossians 3:16 it says, "Let the word of Christ richly dwell within you, with all wisdom teaching and admonishing one another with psalms and hymns and spiritual songs, singing with thankfulness in your hearts to God." సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Can you see how the Apostle Paul is saying important, to have the psalms, hymns and spiritual songs, singing with thankfulness in your heart to God. మీరు పౌలు ఈ పాటల విషయంలో చెప్పే ఈ సంగతులు ఎంత ప్రాముఖ్యమైనవో, సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరికొకడు బోధించుకుని చెప్పేవి ఎంత ప్రాముఖ్యమైనవో మీరు గ్రహించగలుగుతున్నారా? Finally, we read in 1 Corinthians 14:15 like this. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15. 1 Corinthians 14:15. 14:15. What is the outcome then? I will pray with the spirit and I will pray with my mind also. I will sing with the spirit and I will sing with my mind also. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. So I can sing in tongues, I can sing in our mother tongue. నేను అన్య భాషలతో నేను పాడతాను, నా యొక్క సొంత భాషలో కూడా నేను పాడతాను. I will pray in tongues and I also pray in my mother tongue. నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తాను, నా సొంత భాషలో కూడా నేను ప్రార్థన చేయగలుగుతాను. See, I found, there is a habit you can form of memorizing good worship songs. నేనేమి నేనేం చెప్పొచ్చానంటే, మీరు కొన్ని మంచి ఆరాధన పాటలను ఎప్పుడు కూడా మీరు మీ మనసులో గుర్తుండేలాగా మనం కంఠస్థం చేయాలి. We get into the habit of singing songs to the Lord in private. మనం ఎటువంటి అలవాటు చేసుకోవాలని అంటే, ఒంటరిగా గడుపుతున్న సమయంలో దేవునికి మనం పాటలు పాడే స్థితిలోకి మనం వెళ్ళాలి. See, I have observed both with Zach Punan and Santosh Punan that they know so many hymns by heart. నేను జాక్ బ్రదర్ని, సంతోష్ పూనన్ బ్రదర్ని నేను కలిసినప్పుడు వారిలో నేను గమనించిన విషయం ఏంటంటే, అనేకమైన కీర్తనలు వాళ్ళు కంఠస్థ చేశారు. So in the first Bible which Brother Zach bought, he wrote some 6 lines of a hymn. జాక్ బ్రదర్ మొదటగా కొనుక్కున్న బైబిల్లో ఒక 6 లైన్లు, ఒక కీర్తనకి సంబంధించిన 6 లైన్లు రాసుకున్నారు ఆయన ఈ విధంగా. And he in one picnic conference, ఒక పిక్నిక్ లాంటి ఒక కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ. Without any paper, without any phone, he was just telling those words. ఏ పేపరు ఏ ఫోను లేకుండానే ఆ మాటలు ఆయన, ఆ కీర్తనలో ఉన్న మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. So I knew that these songs had got into him not one day. It's over many years. These things have got soaked into him. ఏదో అకస్మాత్తుగా ఈ పాటలు ఆయన జ్ఞాపకం చేసుకోలేదు, కానీ అనేక సంవత్సరాలుగా ఆయన ఆ పాటల్లో, కీర్తనలో మునిగి ఉండడాన్ని బట్టి ఆయన ఈ మాటలన్నీ ఏమి చూడకుండానే చెప్పగలిగాడు. Before I heard Brother Zach also, I also got into the habit of memorizing some songs. అయితే జాక్ బ్రదర్ దానికి ముందు నేను కూడా అనేకమైన పాటలని కంఠస్థ పట్టే ఆ అలవాటు నేను చేసుకున్నాను. And I can sing now songs for 1 hour. ఇప్పుడు నేను 1 గంట సేపు వరకు నేను పాటలు పాడగలుగుతాను. Even when I'm going on a walk, I can sing for 1 hour. నేను నడుస్తూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నేను 1 గంట సేపు నేను పాటలు పాడగలుగుతాను. Normally when people go for a walk, they'll listen to songs. ఎవరైనా మామూలుగా నడవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాటలు వింటూ ఉంటారు. But now you can really have your spirit edified by all these spiritual songs. నిజంగా మీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుకునే లాగున ఇటువంటి పాటలు మీరు పాడుతూ ఉంటే అది ఎంతగానో అది మనం ప్రోత్సహిస్తుంది. So I saw some brothers leading the singing. నేను కొంతమంది సహోదరులు పాటల్ని నడిపించేవారుగా ఉండడం నేను గమనించాను.
they don't have that, capability, the tune, or that kind of talent they don't have. వాళ్ళు నిజంగా ఆ, ఈ యొక్క ఆ ట్యూన్ తగినట్టు పాడడం ఇటువంటి తలాంతు వాళ్ళు కలిగి లేరు. So I told them, don't leave the singing, నేను వాళ్ళని పిలిచి చెప్పేవాడిని, మీరు ఈ పాటలను నడిపించకండి, but don't get discouraged. కానీ దీన్ని బట్టి మీరు నిరుత్సాహపడొద్దు. In your private prayer, learn to sing songs to the Lord. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీరు దేవునికి పాటలు పాడుతూనే ఉండండి. God will not be disturbed by wrong tune, మీరేదో తప్పైన ఆ ట్యూన్లో మీరు పాడిన దాన్ని బట్టి దేవుడు అభ్యంతరపడ్డు, or by the tone. ఏ ఒక్క రాగంలో మీరు పాడుతున్నారో దాన్ని బట్టి దేవుడు అభ్యంతరపడ్డు. He'll be delighted. ఆయన ఎంతో ఆనందించేవాడుగా ఉంటాడు. Those verses which I showed, నేను మీకు Ephesians and చూపించిన Colossians, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో నేను 1 మీకు చూపించిన, Corinthians. కొరింథీయులకు రాసిన పత్రికలో మీకు చూపించిన వచనాల ఆధారంగా You learn to worship the Lord in private. కనుక వ్యక్తిగత జీవితంలో దేవుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. So these are the 4 things which the Lord taught me from Brother Zach's life for a godly prayer life. దైవికమైన జీవితం కలిగి ఉండడానికి దేవుడు జాక్ బ్రదర్ జీవితం ద్వారా ఈ 4 విషయాలు నాకు నేర్పించాడు. So the first thing is having the two-way communication with the Lord. మొదటగా దేవునితో ఇరువైపులా సంభాషణ జరిగే అనుభవం కలిగి ఉండడం. Enjoy your time of reading the word and praying. మరి వాక్యం చదవడం, ప్రార్థించడంలో మనం ఆనందం మనం కలిగి ఉండడం. Get alone with the Lord దేవునితో ఒంటరిగా సమయం గడపడం. and cry out to Him in private. మరి వ్యక్తిగత జీవితంలో ఆయనకు మొర్ర పెట్టడం. And be in a spirit of prayer all the time. ఎల్లప్పుడూ ప్రార్థన ఆత్మ కలిగి ఉండటం. Like how we breathe unconsciously. ఏ విధంగా మనం ఊపిరి పీల్చుకుంటూ మనం తీసుకుంటామో ఆ విధంగా. And lastly, be filled with the Spirit and sing in spirit. చివరిగా మీరు ప్రార్థన ఆత్మతో నింపబడాలి. మనము సంగీతం మనం పాటలతో మనం నింపుకోవాలి. మనం పాటలు పాడుతూ ఉండాలి. Pray in spirit, pray in mind. మనము ఆత్మలో మనం ప్రార్థన చేయాలి, మన మనస్సులో మనం ప్రార్థన చేయాలి. Sing in spirit, sing in mind. ఆత్మలో మనం పాటలు పాడాలి, మనస్సులో కూడా మనం పాటలు పాడుతూ ఉండాలి. May the Lord give us a godly prayer life. దేవుడు అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక. The aim is that our whole life will become godly. దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మన జీవితం అంతా కూడా ఒక ప్రార్థన దైవికంగా మారుతుంది. Amen. ఆమేన్.